హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్కు విపరీతమైన డిమాండ్ ఉండటం, అవి ద్రాక్ష సాగయ్యే ప్రాంతాలు కావడంతో ఈ పంట విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. అయితే ఈ పంటలోని లాభదాయకతను దృష్టిలో ఉంచుకొని సాగును కొనసాగిస్తున్నారు మేడ్చల్ జిల్లా లక్ష్మీపూర్ గ్రామ రైతు ఉపేందర్ రెడ్డి. గత ఎపిసోడ్లో ద్రాక్ష సాగు, ప్రూనింగ్లో మెళకువల గురించి ఈ రైతు ద్వారా తెలుసుకున్నాం కదా. ద్రాక్ష నాణ్యతను ప్రభావితం చేసే అంశాల్లో ఎరువుల యాజమాన్యం అతి కీలకం. అలాగే చీడపీడల నియంత్రణ కూడా చాలా ముఖ్యం. వీటితో పాటు ఈ పంటలోని లాభదాయకతను గురించి ఉపేందర్ రెడ్డి అనుభవాల ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం. ద్రాక్ష తోటల్లో సహజమైన పెరుగుదలకు విరుద్ధంగా ప్రేరణ కలిగించడం ద్వారా పండ్ల దిగుబడి తీస్తారు. దీనికోసం నియమానుసారంగా కొమ్మ కత్తిరింపులతో పాటు తిరిగి మొక్క నూతన జవసత్వాలతో అభివృద్ధి చెందే విధంగా హార్మోన్లను పిచికారీ చేయాల్సి ఉంటుంది. పూత దశ నుంచి పిందె అభివృద్ధి చెందే వరకు జిబ్బరెలిక్ ఆమ్లాన్ని పిచికారీ చేయడంతో పాటు నాణ్యమైన పండ్ల దిగుబడికి నియమానుసారంగా రసాయన ఎరువులను ఫర్టిగేషన్ పద్ధతిలో డ్రిప్ ద్వారా అందించాలి. రైతు ఉపేందర్ రెడ్డి ఈ నియమాలను తూచా తప్పక ఆచరిస్తూ నాణ్యమైన ఉత్పత్తి తీస్తున్నారు. దీనివల్ల ఈయన తోటలోని పండ్లు రుచిలో మేటిగా మార్కెట్లో గుర్తింపు పొందాయి. దీనికి ఎరువులు అంటే బేసిక్ మనం సాయిల్ కండిషనింగ్ మాత్రం ఎరువు వాడతామండి. ఫామ్ యార్డ్ మాన్యూర్ వాడతాం. అది కూడా అబండెంట్గా వాడతాం. దాదాపుగా ఒక చెట్టుకి ఒక 20 కిలోల వరకు మాన్యూర్ వేస్తాం. సెప్టెంబర్లో వేస్తాం. ఎందుకంటే ఈ సమ్మర్లో వేస్తే ఏంటంటే వాటర్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు కావాలంటే 1 కేజీ 2 కేజీ వర్మీ కంపోస్టర్లు వేస్తాం. మామూలుగా బేసల్ డోస్ ఇచ్చేస్తాం. ఇది డిఏపి, పొటాష్, ఎస్ఓపి అవన్నీ ఇస్తాము. ఇక దాని తర్వాత మిగతా ఫర్టిలైజరు మన రిక్వైర్మెంట్ బట్టి, మన బంచ్ లోడ్ని బట్టి దీనికి 9919, 1261, 0050 కాల్షియం నైట్రేట్, తర్వాత హ్యూమిక్ యాసిడ్ ఇవన్నీ వాడతాం. అవన్నీ డ్రిప్ ద్వారానే ఇస్తాం. ఈ వాటర్ మొత్తం డ్రిప్ ద్వారానే ఇస్తాం. ఇంతకుముందు ఏంటంటే మనం చెట్టుకి 2 డిప్పర్లు పెడుతుంటే ఇప్పుడు లేకుండా ప్రతి ఫీట్కి ఒక డిప్పర్ పెట్టేస్తున్నాం. ఇది ఎందుకు వచ్చిందంటే మనం యాక్చువల్గా మనం ఇంతకుముందు కరెంటు మనకి 6-7 గంటలు ఉండేది. ఆ లోపల నీళ్ళు వేయడానికి సిస్టమ్ మార్చుకున్నాం. ఇప్పుడు ఈ ప్లాట్ ఉందనుకోండి, ఆల్మోస్ట్ ఒక రోజు ఇడిచి ఒక రోజు 3 గంటలు ఇస్తాం. ఈ హార్వెస్టింగ్ టైం దగ్గరకు వస్తుంటే ఇంకా హాఫ్ అన్ అవర్ తగ్గించుకుంటూ వస్తాం. ఆల్మోస్ట్ 2 అవర్స్ ఇస్తాం. ఇప్పుడు ఈ స్టేజ్లో 2 అవర్స్ ఇస్తాం. సీడ్లెస్లో హార్మోన్ పిచికారీ అనేది కంపల్సరీ అండి. ఒకటి సీడ్లెస్నెస్కి. రెండోది ఏంటంటే మనకి బెర్రీ సైజు రావడం కోసం కంపల్సరీ జిబరెలిక్ యాసిడ్ వాడాల్సిందే. దీనికి ఏమంటే మనం ఫ్లవరింగ్ తర్వాత నుంచి స్టేజ్ ప్రకారంగా మనం దీనికి హార్మోన్స్ ఇస్తాం. అంటే గ్రోత్ రెగ్యులేటర్స్ అంటారు. జిబరెలిక్ యాసిడ్ ఉంటుంది, తర్వాత సిపిపి ఉంటుంది, ఇంకా కొన్ని అమినో యాసిడ్స్ ఉంటాయి. అవి దీని స్టేజ్ ప్రకారంగా మనం అది కూడా ఆపరేట్ చేయడానికి మనం ఇప్పుడు మిషన్లు వాడుతున్నాం. ఇంతకుముందు మాన్యువల్గా మనం ప్రతి బంచ్ డిప్ చేయాల్సి వచ్చేది 2 సార్లు. ఇప్పుడు అట్లా కాకుండా మిషన్ ద్వారా మనం స్ప్రే చేస్తున్నాం. దానికి ఒక పర్ ఎకర్ ఒక 150 లీటర్స్ వాటర్ సరిపోతుంది. మ్యాక్సిమం 100 గ్రామ్స్ ఇస్తామండి పర్ ఎకర్లో. 100 పీపీఎం అంటాం మనం. 100 గ్రామ్స్ అనడానికి లేదు. 100 పీపీఎం అంటే 1 గ్రామ్ ఇన్ 100 లీటర్స్. ప్రతి 5 డేస్కి ఒకసారి స్ప్రే చేయాల్సి వస్తుంది. అది కూడా ఈ బెర్రీ సైజు 8 mm లోపలే. 8 mm వచ్చిన తర్వాత ఇంకా దానికి ఎట్లాంటి ట్రీట్మెంట్ చేయం. అదేంటంటే అది సెల్ డివిజన్ అవుతుంది లోపల. మన కాయ చిన్నగా ఉన్నప్పుడు సెల్ డివిజన్ అయిపోయి అది మనకు మెచ్యూరిటీ, అది వాటర్ తీసుకొని వచ్చేటప్పటికి మనకు సైజు వస్తుంది. అప్పటిదాకా మీకు ఏమి ఏర్పడదు పెద్దగా. ద్రాక్ష గుత్తుల్లో పండ్లు సమాన పరిమాణంలో పెరిగేందుకు ఈ రైతు థిన్నింగ్ ప్రక్రియను అనుసరిస్తున్నారు. కాయ నాణ్యతను ప్రభావితం చేసే గడ్లింగ్ ప్రక్రియను నియమానుసారంగా పాటిస్తున్నారు. థిన్నింగ్ వల్ల కొంత దిగుబడి తగ్గినప్పటికీ పండ్ల నాణ్యత పెరిగి గుత్తులు ఆకర్షణీయంగా ఉంటాయి. చీడపీడల నివారణకు సమయానుకూలంగా సస్యరక్షణ చేపట్టడం వల్ల ఆశించిన ఫలితాలు వస్తున్నాయి. గడ్లింగ్ అనేది ఒకటి ఏంటంటే మనం బెర్రీ ఫార్మ్నెస్ తర్వాత ఈ కాయలో పల్ప్ రావడానికి ఏం చేస్తామంటే ఇక్కడ గడ్లింగ్ చేస్తాం. క్రాప్ ప్రూనింగ్ చేసిన తర్వాత దాదాపుగా 55-60 రోజుల మధ్యలో ఇది మీద ఈ లేయర్ కట్ చేస్తాం. కట్ చేస్తే ఏమైందంటే ఈ తయారైన ఫుడ్ మళ్ళీ రూట్కి పోదు. ఈ మీద ఒక రింగ్ కట్ చేస్తాము. ఇది పూర్తిగా మళ్ళీ మానిపోయిన తర్వాత అరౌండ్ 15 డేస్కి మానిపోతుంది. మళ్ళీ మామూలు అవుతుంది. ఆ 15 డేస్ మొత్తం రిజర్వ్ అంతా దీంట్లోకి వచ్చేస్తుంది, బెర్రీకి వస్తుంది. మంచి థిన్నింగ్ కూడా ఇంపార్టెంట్ క్వాలిటీ మేనేజ్మెంట్ కోసం. అయితే ఇప్పుడు కొన్ని వెరైటీస్ వచ్చినాయి. దాంట్లో ఏంటంటే దీంట్లో పెద్దగా థిన్నింగ్ చేయాల్సిన అవసరం లేదు. మనం న్యాచురల్గా డ్రాప్ అవుతుంది. కాకపోతే ఈ గెల సైజు మనం ట్రిమ్మింగ్ చేస్తాం. ఎర్లీ స్టేజ్లో మేజర్ డిసీజ్ వచ్చి డౌనీ మిల్యూ అండి. ప్రివెంటివ్గానే మనం ట్రీట్మెంట్ ఇస్తుంటాం దానికి. ఒకసారి కనబడ్డాక చాలా అంటే కంట్రోల్ చేయడం కొంచెం కష్టమవుతుంది. దాని తర్వాత పౌడర్ మిల్యూ మన వెదర్లో అంత పెద్ద ట్రబుల్ లేదు. దాని తర్వాత మిగతావి త్రిప్స్ వీటి కంట్రోల్కి దానికి
పూణేలో నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఉంది గ్రేప్కి. వాళ్ళు రికమెండేషన్ ఇస్తారు ప్రతి సీజన్కి, ఏ మందులు వాడచ్చు, ఎన్నిసార్లు వాడచ్చు, దాని ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఎన్ని రోజుల తర్వాత దాని రెసిడ్యూ ఉండదు, అది వాళ్ళు మనకి ఇస్తారు. దాని ప్రకారంగా మనం ఫాలో అవుతాం. దాన్ని ఫాలో అయితేనే మనం రెసిడ్యూ లేకుండా మనం గ్రేప్ పండియడం జరుగుతుంది. తీపిదనం రావాలంటే మెయిన్గా న్యూట్రిషన్ క్రాప్ లోడ్ మేనేజ్మెంట్ చేయాలి. తర్వాత మీద మనకి ఎన్ని ఆకులు ఉన్నాయో ఒక ఆకు మనకు ఐదు కాయలకి ఫుడ్ సప్లై చేస్తుంది. ఇప్పుడు ఆ క్యాలిక్యులేషన్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా క్వాలిటీ వస్తుంది. సాధారణంగా రైతులు ఎకరాకు 18 నుండి 30 టన్నుల దిగుబడి సాధించే వీలుంది. అయితే పండ్ల నాణ్యత కోసం దిగుబడిని పరిమితం చేయడం వల్ల ఉపేందర్ రెడ్డి ఎకరాకి 15 టన్నుల దిగుబడి మాత్రమే సాధిస్తున్నారు. అయితే రేటు అధికంగా రావటం వల్ల మంచి ఆదాయం పొందుతున్నారు. మామూలుగా నా టార్గెట్ 12 టన్నులు అండి ఎకరానికి. క్వాలిటీ మనం మంచి ఫ్రూట్ కావాలంటే అరౌండ్ 12 టన్స్ తీసుకుంటే మనకి క్వాలిటీ వస్తుంది. మ్యాక్సిమం 15. మనం క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే కంపల్సరీ లోడ్ రిస్ట్రిక్ట్ చేయాలి. మేము ఫ్లవరింగ్ స్టేజ్లో తీసేస్తాం, ఎక్కువనంతా తీసేస్తాం. రైతు ఉపేందర్ రెడ్డి సగం పంటను తోట వద్దే అమ్మేయడం విశేషం. ఎకరాకు సరాసరిన 15 టన్నుల దిగుబడి మాత్రమే సాధించినప్పటికీ కిలోకు సరాసరిన 50 రూపాయల ధర లభించడం వల్ల 7.5 లక్షల ఆదాయం వస్తోంది. ఖర్చులు పోను నికరంగా 4 నుండి 5 లక్షలు మిగులుతోంది. గతంలో ఎగుమతి ద్వారా ఇంకా మంచి ఫలితాలు సాధించినప్పటికీ స్థానికంగా కోల్డ్ స్టోరేజీల కొరత, ఎగుమతికి అనుగుణంగా పెద్ద మొత్తంలో ద్రాక్ష అందుబాటులో లేకపోవడం వల్ల అవకాశాలు సన్నగిల్లాయి. ప్రభుత్వం ఈ పంటపై దృష్టి సారించి వృధా భూములను ద్రాక్ష రైతులకు లీజుకిస్తే వైన్ తయారీ పరిశ్రమలు కూడా తెలంగాణలో వృద్ధి చెందే వీలుందంటున్నారు. విస్తీర్ణం పెరగకపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి ల్యాండ్ వాల్యూ. ఎక్కడ కూడా 40 లక్షలు తక్కువ అనేది లేదు ఇప్పుడు గ్రేప్ క్యాచ్మెంట్ ఏరియాలో. నెక్స్ట్ ఈ ల్యాండ్ కాస్ట్లు పెరగడంతో అంతా రియల్ ఎస్టేట్ వాళ్ళు కొనేసి పెట్టారు. ఫార్మర్ చేతులు చాలా తక్కువ ల్యాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగిన వాళ్ళు ల్యాండ్ కొనే పరిస్థితి లేదు. అది మేజర్ కాన్స్టెంట్. ఇప్పుడు పూర్వ వైభవం రావాలంటే ఇప్పుడు మహారాష్ట్రలో లాగా ఈ గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ కనుక గవర్నమెంట్ ఎక్సెస్ ల్యాండ్ ఎక్కడుందో అట్లాంటి ల్యాండ్ అలొకేట్ చేసి, లీజ్ మీద అలొకేట్ చేసి కల్టివేషన్కి ప్రోత్సహిస్తే పెరగడానికి ఛాన్స్ ఉంది. అండ్ కంప్లీట్లీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ చేయాలి. నేను ఎక్స్క్లూజివ్గా నాకు ఒక 100 ఎకర్స్ ఉందనుకోండి, నేనే పెట్టుకునేవాడిని కోల్డ్ స్టోరేజ్. కానీ ఇప్పుడు ఈ 10-20 ఎకరాలకి కోల్డ్ స్టోరేజ్ అంటే నేను మళ్ళీ ఒక దాదాపు ₹1 కోటి నేను ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. చేసిన తర్వాత అది ఉపయోగం లేదు. మౌలిక సదుపాయాలు కల్పించాలా, కోఆపరేటివ్ ఫార్మింగ్ ప్రోత్సహించాలా. ఇంకొక మంచి స్కోప్ ఉంది. గవర్నమెంట్ కనుక వేస్ట్ ల్యాండ్ కనుక కల్టివేషన్లో తీసుకురాగలిగితే వైనరీకి మంచి స్కోప్ ఉందండి హైదరాబాద్లో. ప్రతి వెరైటీ వైన్కి ఒక వెరైటీ గ్రో చేయాలి మనం. ఆ వెరైటీ గ్రేప్తోనే ఆ వైన్ చేయాల్సి వస్తుంది. అట్లా ఎంకరేజ్ చేస్తే, ఎందుకంటే దాంట్లో రైతుకి నష్టం అంటూ రాదు. కారణం ఏంటంటే ఇది పెరిషబుల్ కాబట్టి నేను ఇది అమ్మలేకపోతున్నాను బాధపడే పని లేదు. వైన్ కన్వర్ట్ అయిపోయిన తర్వాత నువ్వు ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్నా పర్లేదు. దీంట్లో కూడా గవర్నమెంట్ స్టేక్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎట్లాగో వనాలు పెంచుతామంటున్నారు కదా, ఇది కూడా పెంచవచ్చు. ద్రాక్ష సాగుతో రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందే అన్ని అవకాశాలు ఉన్నాయనడంలో సందేహం లేదు. అయితే విస్తీర్ణం తగ్గిపోవటం వల్ల ఎగుమతి అవకాశాలు మృగ్యంగా మారాయి. ప్రభుత్వం దీనిపై దృష్టి సారిస్తే పూర్వ వైభవాన్ని అందుకోవడం పెద్ద కష్టం కాదు. వ్యవసాయ పట్టభద్రుడు అయినప్పటికీ ఉద్యోగాన్ని నమ్ముకోకుండా చదివిన విద్యను ద్రాక్ష సాగుతో సఫలం చేసుకుంటున్న రైతు ఉపేందర్ రెడ్డి నేటి కర్షక లోకానికి ఆదర్శనీయం.